అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్టాలి ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది. సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అందుకని దట్స్ రీజన్ వై ఐ కోట్. అందుకనే క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను కొన్నిసార్లు నేను బుల్డోజ్ చేసుకుని వెళ్ళాల్సింది, కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా. కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను అసలు ఎప్పుడు పక్కన వాళ్ళ మాటలు విన్నాను. కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను, సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను. సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశానంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి, రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను, సినిమాల్లోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, హిందూగా బతకాలంటే జజియాపుని కట్టాలి. సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో. సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది, ఐ యూజ్డ్ ఇట్ అంతే. సార్ మనం చూసుకున్నట్లయితే లేదు తీసుకుని